శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే రచిత గారు. నమస్తే ఉష. విశాఖలో జరిగిన ఒక దారుణ సంఘటన. మైనర్ బాలికపై ప్రేమించిన వ్యక్తితో సహా ఇంకా 10 మంది గ్యాంగ్ రేప్ చేశారు. హోటల్స్ మార్చి ఒక అరాచకత్వాన్ని సృష్టించారని చెప్పుకోవచ్చు. మైనర్ బాలికని మనకు తెలుస్తుంది. ఆల్రెడీ ఒక అబ్బాయి మోసం చేయడం వల్ల నలిగిపోయిన ఆ పిల్లని మళ్ళీ ఇంకో 10 మంది వచ్చి రేప్ చేయడం. అసలు ఏ విధంగా చూడొచ్చు అంటాం ఈ సంఘటనల్ని? ఆడపిల్లల్ని కనాలన్నా పెంచాలన్నా ఇవాళ రేపు తల్లిదండ్రులకి సవాల్గా మారిందేమో అని భయమేస్తుంది. అది గురించి అసలు ఏం మాట్లాడొచ్చు అంటారు? అసలు మనం ఈ టాపిక్స్ చేస్తూ ఉన్నప్పుడల్లా ఎంతసేపటికి ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడల్లా వెళ్ళిపోయి ఏదో చెయ్యాలి అన్నంత కసి, కోపము, బాధ, నిస్సహాయత అయితే నాకు ఎప్పుడు కలుగుతూనే ఉన్నాయి. ఇది నేను నిన్న న్యూస్ చూసినప్పుడైతే అసలు ఒళ్ళు గగ్గురు పొడ్చడము, ఇదంతా అంటే కడుపులో ఒక బాధ, దుఃఖము, అసలు ఎంత అంటే ఆ పిల్లని తలుచుకున్నప్పుడల్లా అమ్మాయిని గుండెల్లో అవిసేటట్టు నాకే ఇట్లా ఏడుపు వచ్చినంత పనైంది. బేసికల్గా అసలు ఎంత దౌర్భాగ్యము, ఇది ఎక్కడి నుంచి చెప్పుకురావాలి అనేది కూడా అర్థం కావట్లేదు ఉష. ఎందుకు అంటే ఇప్పుడు ఏమైనా మాట్లాడితే ఆడపిల్లలు ఏమైనా తక్కువ ఉన్నారా, ఆడపిల్లలు ప్రేమ ఎందుకు అని మాట్లాడతారు. ప్రేమించడం తప్పెలా అవుతుంది? ఆడపిల్ల ఒక మగబ్బాయిని ఇష్టపడడం అంటే అది కామన్, ప్రకృతికి సంబంధించింది, మామూలుగా ఇష్టపడింది, సహజం, అది మానవ సహజం. అయితే ఆ అమ్మాయిని ప్రేమించిన అమ్మాయిని శారీరకంగా అటెంప్ట్ చేసి రేప్ అనే పదాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయి షాక్ తినడం జరిగింది. అంటే మైనర్ బాలిక ఒక ఉపాధి కోసము తన ఊరు నుంచి వచ్చి వైజాగ్లో జాబ్ చేయడానికి కోసం వచ్చినట్టు తెలుస్తోంది మనకి. సో అలాంటప్పుడు తనకి ఆ భయం ఏదైతే క్రియేట్ అయిందో, ఒక రకమైన ఇన్సెక్యూరిటీ కానీ, అన్ఎక్స్పెక్టెడ్ షాక్ కానీ, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. మనల్ని జనరల్గా ఇలాంటివి చెప్పుకుంటే ఏంటంటే తననే దోషిగా పట్టే లోకం మనది, అయ్యో అనకుండా. సో బేసికల్గా ఏంటి అంటే ఆ అమ్మాయిని ఎవరైతే మన లవర్ని నమ్మి వెళ్ళినప్పుడు అతను ఇవాళ రేపు లవ్ అంతా అట్రాక్షను, ఫిజికల్ నీడ్ ఫస్ట్ ఫుల్ఫిల్ అయిన తర్వాతనే ఇంకా అండర్స్టాండింగ్ ఉండి లగ్జరీస్ అన్ని ఫుల్ఫిల్ అయితే అది లవ్గా మారి అక్కడి నుంచి పెళ్లి దాకా పోయేవి మైనర్ ఉంటున్నాయి. బేసిక్ ఫండా ఈజ్ ఎ ఫిజికల్ అనేది మరొకసారి ప్రూవ్ అవ్వడం జరిగింది. ఆ అమ్మాయి ఒప్పుకోనట్టుంది. దానికోసం మళ్ళీ అరాచకం చేయటం ఆ అబ్బాయి చేస్తే ఆ అమ్మాయి ఆ షాక్ గురయ్యి వచ్చి బీచ్లో కూర్చొని ఏడుస్తుంటే అక్కడ ఫోటోగ్రాఫర్స్గా, అంటే బీచ్లో జనరల్గా ఫోటోస్ తీసేవాళ్ళు చాలామంది ఉంటుంటారు, వాళ్ళంతా ఒక గ్యాంగ్గా చేరి ఈ అమ్మాయిని పలకరించడంతో ఈ అమ్మాయి ఎప్పుడైతే ఏడ్చుకుంటూ అక్కడ కూర్చుందో, ఆడదాన్ని నమ్మించడం చాలా సులువు, మోసపోవడం చాలా ఈజీ అనే దాన్ని పదాన్ని అవహేళన చేసే కంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉష, నేనేమి అమ్మాయిలను ఎప్పుడు అమ్మాయిలు మంచోళ్ళు, అబ్బాయిలందరూ చెడ్డోళ్ళు, లేకపోతే అమ్మాయిలందరూ బ్యాడ్ అమ్మాయిలని చెప్పట్లే. కానీ ఒక నేచర్లో అమ్మాయికి అబ్బాయి లేకపోతే ఎవరైనా ఏడుస్తున్నప్పుడు, ఎమోషనల్ బ్రేక్ డౌన్ ఉన్నప్పుడు ఎవరైతే అలా ఒక మంచి మాట మాట్లాడతారో పూర్తిగా వాళ్ళ వశంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఆడది అనంగానే నేను అందుకే ఎప్పుడు ఆడది ఉన్న మగవాళ్ళు సమానం ఏం కాదు అంటాను. ఎందుకంటే ఆడది ఎప్పుడు ఒక తోడు కోరుకుంటుంది. అది మగవాడు కోరుకునే తోడు వేరు, ఆడది కోరుకునే తోడు వేరు. అది లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ. ఎందుకంటే వీళ్ళది సెక్స్తో స్టార్ట్ అవుతుంది అండ్ లవ్ వీలైతే ఎండ్ అవుతుంది. అమ్మాయి ఫస్ట్ లవ్ చేస్తుంది, ఎందుకు అంటే వాళ్ళకి సెక్స్ అవసరము అనేది. సో ఇది 2 యాంగిల్స్లో మనం ఇక్కడ తీసుకుంటే ఆ అమ్మాయిని ఎప్పుడైతే కాస్త ఓదార్చడానికి అబ్బాయి వచ్చాడో, ఒక అతనే వచ్చి ట్రాప్ చేయడం జరిగింది. నమ్మడంతో దాన్ని నేను ఇలా ఏదో బుజ్జగించో ఏం చేసో తీసుకెళ్ళాడు హోటల్కి. అక్కడ అతను అరాచకం చేసి అలాగే ఫ్రెండ్స్ని పిలిచి 10 మంది అంట ఉష, మనుషుల రాక్షసుల. మరొకసారి ఈ దుర్యోధన దుశ్శాసన లోకంలో అని ప్రతిఘటన సినిమాలో విజయశాంతి పాడిన అది నాకు పర్ఫెక్ట్గా గుర్తు రావడం జరిగింది. ఎందుకు అంటే అసలు ఎంత బాధేస్తుందంటే ఆ అమ్మాయిని హోటల్ మార్చి చేశారు అంటే మరి హోటల్ ప్రతి సిబ్బంది ఏం చేస్తోంది? 6 రోజులు హోటల్కి 10 మంది వచ్చిపోతుంటే హోటల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? పూర్తి కమర్షియల్ లేకుండా, సెక్యూరిటీ లేకుండా కమర్షియలైజ్ అయిపోతే ఇప్పుడు దీన్ని ఎవరిని తప్పుబట్టాలి అనేది కూడా సీసీటీవీలు ప్రతి చోట ఉంటాయి. మరి సీసీటీవీ పెట్టుకొని అబ్జర్వ్ చేస్తుంటారు హోటల్స్లో కూడా. మరి ఒక రూమ్కి 6 రోజులు అంతమంది వచ్చిపోతున్నారు అన్నప్పుడు జనరల్గా మనకు అలౌడ్ లేదు అని వింటూ ఉంటాము మనము. మరి దీన్ని ఏ రకంగా ఎక్కడ లోపం ఉంది అని చర్చించుకోవడానికి అర్థం కావట్లేదు.
కానీ ఆ అమ్మాయికి ప్రాణాలతో ఉన్నది అని జీవోత్సవంలాగా అయినా కానీ ఒకవైపు ఒక లోపల ఒక ఆనందం ఉన్నా, కానీ బ్రతికినన్ని రోజులు ఆ అమ్మాయిని హీల్ చేయడానికి ఎంతమంది మాతృమూర్తుల ప్రేమ, మనలాంటి వాళ్ళందరి బ్లెస్సింగ్స్, మన అందరి ఆశీస్సులు ఆ అమ్మాయికి పంపించి ఈ గవర్నమెంట్ త్రూగా కూడా తనకు ఒక రకమైన అండ సెక్యూరిటీ కల్పించినట్టయితే గనక తను కొంచెమన్నా కోలుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే ఇది జరిగిన తర్వాత ఆ అమ్మాయిని 6 రోజులు 10 మంది 11 మంది అంటే మైనర్ బాలిక ఎలా ఓర్చుకుంది, అసలు ఎలా భరించింది ఆ చిన్న అమ్మాయిని, అసలు ఆ అమ్మాయి ఏం అండర్గో అయిందో మనం ఎన్ని మాట్లాడినా ఎంత చెప్పుకున్నా ఎవరు తీర్చలేంది. ఆ భయపడి ఇంట్లో చెప్పాలి అన్నా కానీ అదృష్టవశాత్తు ఆ అమ్మాయికి మరి ఈ భూమి మీద నూకలు ఉన్నట్టున్నాయి. అదృష్టవశాత్తు ఆ అమ్మాయి ధైర్యం అని అయితే నేను చెప్పను, నాకు తెలిసి ఆ అమ్మాయికి ఏం చెయ్యాలో కూడా తెలియని అమాయకురాలయ్యున్నా ఉండుండొచ్చు. అసలు తోచని పరిస్థితుల్లో ఆ అమ్మాయి పారిపోవడం జరిగింది. ఒడిస్సాకి పారిపోతే వాళ్ళ నాన్న నా కూతురు కనిపించట్లేదు అని మిస్సింగ్ కేసు పెట్టడంతో అసలు ఈ కథ అంతా బయటికి రావడము, వెలుగులోకి రావడము, ఎలా చెప్పుకున్నది ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఆ అమ్మాయి బాధ కానీ ఆ అమ్మాయిని అంటే అర్థం చేసుకోవడానికి మన ఆలోచన శక్తి మాత్రము అతీతంగానే ఉంటుందని మాత్రం నేను అంటున్నాను. అయితే మరి ఇది ఎందుకు జరుగుతుంది మేడం అని అంటే, ఎందుకు జరుగుతుంది అని చెప్పే ముందు ఫస్ట్ నుంచి మనం ఎప్పుడు మాట్లాడుకుంటే అమ్మాయిని ఒంటరిగా వెళ్ళొద్దు 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 అని తల నెత్తి నోరు బాదుకొని నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. దాన్ని ఏమనంటే నమ్మొద్దా, నేరో మైండెడా, యూజ్లెస్గా కన్వర్ట్ చేస్తున్నాము. అలా అని ప్రతి అబ్బాయిలు రాంగ్ ఉంటారా అంటే ప్రతి అబ్బాయి రాంగ్ ఉండడు. ఒకవేళ రాంగ్ అయితే నీ పరిస్థితి ఏంటి అని మాట్లాడుతున్నా. స్పీడ్గా పోయేటప్పుడు ప్రతిసారి యాక్సిడెంట్ అవ్వదు, ఒకేసారి అవుతుంది. ఆ ఒక్క యాక్సిడెంట్ ఈజ్ ఇనఫ్ ఫర్ యువర్ లైఫ్ డెత్. దిస్ ఈజ్ వాట్ ద ఎగ్జాక్ట్లీ. ప్రతిసారి పోయాను మేడం, ప్రతిసారి నాకేం అవ్వలేదు, ప్రతిసారి అవ్వదు, ప్రతిసారి మేక తోలు కప్పుకున్న పులుల్లాగా వ్యాఘ్రాల్లాగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఏ క్షణంలో మనం ఒక స్టోరీ కూడా చెప్పుకున్నాము. నేను పులిది స్టోరీ చెప్పినప్పుడు కూడా నువ్వు నా కట్టు తీయు, నేను నీకు నేను ఏమనను, నన్ను వెళ్ళిపోతాను అని అంటుంది. కట్టు విప్పంగానే దాని ఒక నైజం అది చూపించడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ ప్రేమిస్తే అంటే ప్రేమించినోడు అలా చెయ్యడు, నాకు సెక్యూరిటీ ఉంటాడు, నాకు సైనికుడిలాగా ఉంటాడు, నన్ను ఫ్యూచర్లో పెళ్లి చేసుకోబోయేవాడు అయ్యి ఉంటాడు అని అమ్మాయిలు ఒక ప్రేమికుడిని ఎంచుకోవడం జరిగినప్పుడు ఆ ప్రేమికుడు మేకవన్న పులిలాగా ఇలాగా ఎప్పుడు రక్షిస్తాడు అని అనుకున్నవాడే భక్షించడం జరిగినప్పుడు మరి అసలు నిజమైన ప్రేమకు కూడా ఒక రకమైన అనుమానాస్పదమైన సిచ్యువేషన్ అయితే కలగడం జరుగుతుంది. ప్రేమ కాదు, ప్రేమ వద్దు అని ఇక్కడ ఎవరు మాట్లాడట్లేదు. కానీ ప్రేమను రియల్ ప్రేమ అని తెలుసుకోవడానికి నీ వయస్సులు కాదు, మీ ఆలోచన తత్వం కాదు, ఒక మెచ్యూరిటీ రావాలి, ఇద్దరికీ రావాలి. అమ్మాయి మెచ్యూరిటీ అనే కాదు, అబ్బాయి కూడా ఓకే ఈ అమ్మాయి మీద నాకు నిజంగా ప్రేమ ఉంది అని అంటే నేను ఇలా చెయ్యకూడదు అనేది ప్రేమ అని మీకు తెలిసే టైము, అంటే అది పరిపక్వత చెందే టైం వరకు మీరు కనుక ఇలా ఒంటరిగా ఉన్న వాళ్ళతో వెళ్ళొద్దు అని నేను బామాలి బతిల్లాడి భయపెట్టి చెప్పడం జరుగుతుంది. నిజంగా దండం పెడితే అమ్మాయిలకు చెప్తున్నాను, మీరే ఇలాంటి ఆపదలు పడుతున్నారు తల్లి. మీరు ఇలాంటి చిన్న ట్రాప్స్కి గిఫ్ట్స్ కనో లేకపోతే సరదా గుడి మాటలు, ఈ ముచ్చట్లు, ఈ ఏమంటారు చాక్లెట్ మాటలకు పడిపోయి ఇట్లాంటి ప్రాణాల మీదకి తెచ్చుకోవడము, శిలం మీదకి తెచ్చుకోవడం జరుగుతుంది. అదే కాకుండా మరి ఎక్కడి నుంచి అసలు రూట్ మ్యాప్ చేయాలి, అమ్మాయిలనే ఎందుకు కరెక్ట్గా ఉండమన్నారు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, డ్రెస్సులు సరిగ్గా వేస్తే అమ్మాయిలు ఎక్స్పోజింగ్ చేస్తున్నారు, అందుకని ఇలాంటివి వస్తున్నాయని కొంతమంది లేడీస్ కూడా సోషల్ యాక్టివిస్టులు కానీ లేకపోతే చాలా సైకాలజికల్గా మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒప్పుకుంటాను నేను. ఇంటికి తాళం వేసి ఉంటే తీసి దొంగలు పడేది తక్కువ, కొంచెమన్నా తెరిసి ఉంటే ఈజీగా పడ్డం ఎక్కువ. కాబట్టి ఓకే మీరు ఒక రీజనబుల్ డ్రెస్సింగ్తో ఉండండి, అనవసరంగా మనం వేరే వాళ్ళను టెంప్ట్ చేయడం కానీ ఆ ఒక ఛాన్స్ ఇవ్వడం వద్దు అనే ప్రక్రియ ప్రకారం మనం మాట్లాడడము, హెచ్చరించడము, మన తులసి మొక్కను మనము జాగ్రత్తగా పెట్టడము, మనము విలువైన వస్తువులు ఉంటే ఎలా అయితే లాకర్లో పెట్టుకుంటామో అలా ఒక అమ్మాయిని మనము జాగ్రత్తగా ఉంచుకునేడానికి హెచ్చరించిన విషయాలే కానీ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ అబ్బాయిలు దిస్ ఈజ్ ఎ రిడిక్యులస్. ఎందుకంటే ఈ జనరేషన్లో ఒక అవివేకంగా ప్రవర్తిస్తూ రాక్షసత్వంగా బిహేవ్ చేస్తున్నారు అని అంటే మాత్రం ఇది ఫ్రమ్ రూట్స్ నుంచి మన సొసైటీలో ఏమవుతుందంటే స్కూల్స్లో కానీ ఎక్కడికి పోయినా కాలేజెస్లో కానీ ఎక్కడ ఇలాంటి ఒక కల్చర్ అనేది లేదు, అంటే సంస్కృతి అనేది లేదు. ఈ సంస్కృతిని మనము చిన్నప్పటి నుంచి చెయ్యాలి అని అంటే చాలా వచ్చాయి, కరాటాలని, జిమ్నాస్టిక్స్ అని, డాన్సులని, నన్ను అడిగితే
మళ్ళీ బ్యాక్ టు ద పెవిలియన్ అన్నట్టు రూట్స్కి అయితే వెళ్ళాలి. అంటే భగవద్గీత క్లాస్ అనేది ఒకటి పెట్టించడము వీక్లీ వన్స్ అని. ఎందుకంటే మన కల్చర్లో భగవద్గీత ఈజ్ నాట్ ఎ రిలీజియన్. భగవద్గీత ఈజ్ హౌ టు లివ్ లైఫ్. అంటే ధర్మాలను ఎట్లా నిర్వర్తించాలి అని చెప్పిందే మనకు, బాధ్యతను కర్మను ఎలా ప్రవర్తించాలి అని చెప్పిందే భగవద్గీత. ఇలాంటివి చిన్నగా పెట్టినప్పుడు ఒక మనిషి దౌర్జన్యంగా తయారవ్వడం అయితే ఉండదు. సో కాబట్టికి ఇంకా క్లాసెస్లో కానీ ఇంట్లో కానీ సొసైటీలో కానీ ఒక లేడీకి ఓన్లీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అమ్మాయి అంటే గ్లామర్ అనేది మనకు ఫిలిం ఇండస్ట్రీ నుంచి తీసుకుంటే, మోడల్స్ నుంచి తీసుకుంటే, అడ్వర్టైజ్మెంట్లను తీసుకుంటే అన్నెసెసరీ వాటికి కూడా అమ్మాయిని పెట్టేసి తీయడము. ఈ గ్లామర్ అనే దాని మీద టోటల్గా ఏంటంటే అమ్మాయి మీరు గమనిస్తే 90% మూవీస్లో ఒక లేడీ పాత్ర ఏముంటుంది, లవ్, గ్లామర్, 4 రొమాంటిక్ సాంగ్స్, ఇంతకు మించి క్యారెక్టర్ అనాలిసిస్ వెరీ రేర్. అంటే ఇప్పుడు నాన్నకు ప్రేమతో తీస్తే ఒక హీరోనే చూపిస్తాడు ఆ రోల్ని ప్లే చేయడము, ఇంకేదైనా ఒక మూవీ. కానీ అమ్మాయి ఆల్వేస్ ఎంటర్టైనింగ్, కమ్ అండ్ గో అనే ఒక పీస్ లాగా చూపించడము అనేది కూడా పిల్లలందరికీ ఎంతసేపు లేడీ అని అంటే ఒక రకమైన ఈ సెక్స్ కోసమనో లేకపోతే ఎంటర్టైనింగ్ అనో లేకపోతే అది గ్లామర్ డాల్ లాగా అయిపోవడము చాలా చాలా బాధపడాల్సిన విషయము. ఇంట్లో తల్లి తండ్రులు చాలా ఎక్కువ చెప్పి పెంచాల్సిన అవసరం అవుతుంది. ఒక ఆడదాని విలువ. అదే ఏడుస్తున్న అమ్మాయిని తల్లి నీకేమైందిరా అని తీసుకొని వెళ్ళి ఇంట్లో వదిలేసి అలా చేసిన వాడిని అదే అబ్బాయిలు 4 పీకి ఉంటే సమాజానికి అది మెసేజ్ అయ్యి ఉండేది. కానీ ఆల్రెడీ ఒక ఏమంటారంటే గాయపడిన దాన్ని ఇంకా అలా చేయాలన్న, అసలు వాళ్ళన్న నరరూప రాక్షసులు అనాలా లేకపోతే నాకైతే అసలు మాటలు కూడా రావట్లేదు. ఆ అమ్మాయి పరిస్థితిని మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. నాకు గుండెలు అవిసిపోయేటట్టు అయితే బాధేస్తోంది. సో మనం బేసికల్గా ఏంటి అంటే గవర్నమెంట్ నుంచి కంపల్సరీ మనం చాలాసార్లు చేస్తున్నాం ఇది. మరి ఎన్నో ఎడ్యుటేషన్లు చేస్తారు, ఎడ్యుటేషన్ ఫర్ ఆటోల బంద్ అని, బస్సుల బంద్ అని, లేకపోతే ఇంకేదో బందులని. బట్ నీ బేసికల్గా మూలము మన మాతృమూర్తి, అంటే మన సృష్టికి మూలము స్త్రీ. ఆ స్త్రీనికి ఇంత అవమానాలు, ఇంత భయంకరమైన ఇలా జరుగుతుంటే ఎందుకు ఒక చాప కింద నీరులాగా అలా తోసేసి 4 సార్లు మనం మీడియాలో మాట్లాడేది, ఒకవేళ ఇలా మాట్లాడితే వ్యూస్ కోసం చేస్తున్నారా అని మాట్లాడడము చాలా అవివేకం అనిపిస్తుంది. దీన్ని మొన్న ఒకసారి మాట్లాడుకున్నాం, సరదాగా పాపప్ టాక్ లాగా అవుతుంది ఇది. ఒకసారి వచ్చినప్పుడు ఇష్యూను మాట్లాడడము, మళ్ళీ క్లోజ్ అవ్వటము, మళ్ళీ చేయడం అనేది ఎంత వాగినా ఎంత నెత్తినోరు అవుతున్నా మరి అవుతుంది. బట్ దీన్ని చాలా కఠినంగా, అంటే దుబాయ్లో కానీ కొన్ని ప్లేసెస్లో ఇలా చేయంగానే వాళ్ళని అక్కడే షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చి చంపేయడం జరుగుతుంది. హ్యాంగ్ చేయటం, నడిబొడ్డులో వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని కట్ చేయటం ఇలాంటి ఎగ్జాక్ట్లీ అట్లాగే గనక మనకి, అంటే ఇక్కడ ఎందుకు శిక్ష లేదు, ఇక్కడ ఎందుకు కరుణరసం పొంగుతుంది, ఇక్కడ ఎందుకు మాఫీ అవుతుంది, ఇక్కడ ఎందుకు జడ్జి వస్తున్నాడు, ఇక్కడ ఎందుకు న్యాయం వస్తుంది, ఇక్కడ ఎందుకు వస్తుంది? అదే అమ్మాయిని మరి ఇంతమంది ఇలా చేసినప్పుడు ఏ సెక్షన్లో ఎందుకు అంత మాఫీ, అంత కరుణ ఎందుకు చూపిస్తున్నారు, దయ ఎందుకు చూపిస్తున్నారు? అదే ఒక మైనర్ బాలిక మీద 11 మంది అత్యాచారం చేసినప్పుడు ఆ దుర్మార్గులకు లేని దయ ఈ చట్టానికి ఎందుకు వస్తుంది? అదే అమ్మాయికి రైఫిల్ షూటింగ్ నేర్పించి ఒక్కొక్కడిని లేపి పడేయాలి అక్కడ. అది మీరు ఎలా జడ్జిమెంట్ ఇస్తారని అంటే, ఒక ఆడ మనిషిగా, ఒక అమ్మగా ఖచ్చితంగా నేను అదే జడ్జిమెంట్ చెప్తాను. ఏ అర్హత కూడా లేదు. ఎందుకంటే నమ్మించి మోసం చేసి అలా అమ్మాయిని అట్లా చేయడం అనేది అన్బేరబుల్, అన్యాక్సెప్టబుల్ ఈ దేశంలో. సో కాబట్టి నేనైతే ఒకటే చెప్తున్నాను, ఆ అమ్మాయికి మనందరి విషెస్ ఇస్తూ సో ఆ అమ్మాయికి మనమందరం బ్లెస్సింగ్స్ ఇస్తూ ఖచ్చితంగా న్యాయం అయితే జరగాలి. వాళ్ళను పట్టుకొని వాళ్లకు ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ చేసేటట్టు నేనైతే ఈ సోషల్ యాక్టివిస్ట్ వీళ్ళందరికీ కూడా రిక్వెస్ట్, వీలైతే మన సుమన్ టీపీ తరపు నుంచి కూడా ఖచ్చితంగా తోడుంటామని, ఎటువంటి టైంలో అయినా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరైతే దీన్ని ముందుకు తీసుకెళ్ళి
ఇలాంటివి జరగకుండా కూడా ఎప్పుడెప్పుడో రూల్స్ రాశారు, ఎప్పుడెప్పుడో ఏం చేశారు. అప్పుడు కాదు, అప్పుడు బ్రతికింది వేరు. రాముడు చెప్పిన ప్రకారం ఇప్పుడు నడవాలంటే కూడా నడవని పరిస్థితి ఉన్నది. ఇది కలియుగం. కలియుగం తగ్గట్టే లాస్ ఉండాలి. అప్పుడు చెప్పిన లాస్ వేరు, ఇప్పుడు చెప్పే లాస్ వేరు, ఇప్పుడు నడుస్తున్న పరిస్థితులు వేరు. రాయండి, తిరగబడండి. అమ్మాయిలు కూడా ఎవడైనా నీకు లవర్ లేదు, ఏం లేదు, నమ్మకండి, మీకు పుణ్యం ఉంటుంది. మీరు పెళ్లి చేసుకున్న తర్వాతనే అమ్మాయిని కెమెరా పెట్టి రికార్డ్ చేసిన దౌర్భాగ్య స్థితిలో మనం బ్రతుకుతున్నాము, భార్యను కూడా. అలాంటప్పుడు నువ్వు ఎవరినో ఒక పరాయి మగవాడిని నమ్మి నువ్వు వాళ్ళతో వెళ్ళి ఇలాంటి ట్రాపుల్లో పడి ఇలాంటి ప్రాణాల మీదకి, శీలాల మీదకి, మానాల మీదకి తెచ్చుకొని ఎవరిని, మీ తల్లిదండ్రులను మీరు మానసికంగా క్షోభపడి మీరు ఏ జీవితంలో ఏ పాపం చేసుకుందో ఆ చిట్టి తల్లి. సో ఇలాంటి పాపానికి గురైంది. ఖచ్చితంగా ఇట్ షుడ్ కంటిన్యూ టు గెట్ సమ్ జస్టిస్ అని అయితే నేను చెప్తాను. ఇది ఏ సెక్షన్లు పడ్డా కానీ నేను 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నాను. వాళ్ళకి భయంకరమైన శిక్షలు పడి ఇంకొక మగ పిల్లలు ఇలాంటి అటెంప్ట్ చెయ్యాలి అంటే నిద్రలో కూడా భయపడాలి. అప్పుడు ఒకసారి నాకు బాగా గుర్తు, ఒక లారీలో తీసుకెళ్ళి ఒక అమ్మాయిని చేసినందుకు పోలీసులు అక్కడనే వాళ్ళని కూడా షూట్ అండ్ సైడ్ చేశారు. అలాంటివి మళ్ళీ ఎగ్జాక్ట్ పోలీసులు ఇదంతా తీసాయి. ఎక్కడో ఒకసారి నేను మనకు శిక్షలు పడ్డం చూసాము. కానీ ఈసారి పడే శిక్ష ఎలా ఉండాలి అని అంటే, నిద్రలో కూడా అమ్మాయిని తలుచుకొని ఇలా ఏమైనా చేస్తాను అని నిద్రలో తలుచుకున్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా నరాల్లో నుంచి భయం వణుకు పుట్టుకొచ్చే పనిష్మెంట్ మాత్రము ఈసారి న్యాయ వ్యవస్థ ఇస్తుందని నమ్ముతూ ఇవ్వాలని కోరుకుంటూ ఆ అమ్మాయికి మన తరపున ఖచ్చితంగా ఏమీ చెప్పలేము కూడా. ధైర్యాన్ని, ఏం కాదు, శీలం అంటే ఎవడో ఏదో చేస్తే పోయేది కాదు. అది నీ అంతట నువ్వు వదులుకున్నది కాదు. అరాచకంగా మన దొంగలు పడి మన ఇంట్లో దోపిడీ చేస్తే అది మన తప్పు కాదు కదా. సో అలా అనుకొని ఆ అమ్మాయిని ధైర్యంగా చుట్టుపక్కన ఉన్న వాళ్ళు బోలెడంత ప్రేమను పంచండి, బోలెడంత ధైర్యాన్ని ఇవ్వండి. తన తండ్రి తనతో ఉండడం అనేది చాలా 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 మంచి విషయం. ఆ తండ్రికి కూడా శతకోటి వందనాలు. ఆ అమ్మాయికి ధైర్యం ఇవ్వడానికి, ప్రేమను పంచడానికి దగ్గర ఉన్న ప్రతి ఒక్కళ్ళు మా సుమన్ టీవీ తరపున కూడా బోలెడంత ప్రేమ నీకోసం తల్లి. థ్యాంక్ యూ సో మచ్ రచిత గారు, నో వర్డ్స్ మాట్లాడడానికి. మీరు అన్నట్టుగానే వాళ్ళందరికీ శిక్ష పడాలి. ఆ శిక్ష పడినప్పుడు ఇంకొకరికి ఆ ఊహ వచ్చిన నరాల్లో నుంచి వణుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రచిత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.